శ్రీమాత్రే నమః. ఈరోజు 63వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 62వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. 63వ శ్లోకం. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్ భవతి, క్రోధము నుండి ఉత్పన్నమగును. సమ్మోహ, విచక్షణ కోల్పోట. సమ్మోహాత్, విచక్షణ రాహిత్యం నుండి. స్మృతి విభ్రమ, జ్ఞాపక శక్తి. స్మృతి అంటే జ్ఞాపక శక్తి అని అర్థం. విభ్రమ, భ్రమ. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, స్మృతి భ్రమ వలన బుద్ధి నశించును. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశ అంటే బుద్ధి నశించును. బుద్ధినాశాత్, బుద్ధి నష్టం వలన ప్రణశ్యతి, వ్యక్తి పతనమగును. ఈ శ్లోకం యొక్క అర్థం: కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి అంటే జ్ఞాపక శక్తి భ్రమను కలగజేస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుషుడు పతనమవుతాడు. అంటే కోపం ఒక చిన్న విషయం కాదు, అది మన జీవితాన్ని నాశనం చేసే మొదటి కారణం కావచ్చు అని ఈ శ్లోకం మనకి చెప్తుంది. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 64వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.